ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ముగ్గురు ఐఏఎస్లతో పాటు ఐపీఎస్ అధికారులను ప్రశ్నించింది సిట్. ముగ్గురు మాజీ ఐఏఎస్లు, మాజీ ఐపీఎస్లను సాక్షులుగా విచారించింది. ఇద్దరు మాజీ సీఎస్లు సోమేష్ కుమార్, శాంతి కుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అధికారులు. జీఏడీ మాజీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్తో పాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్రను సిట్ ప్రశ్నించింది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ప్రభాకర్ రావును నియమించడంపై పలు ప్రశ్నలు సంధించింది. ఉన్నతాధికారులు చెప్తేనే తాను చేశానని గతంలో పోలీసులకు చెప్పారు ప్రభాకర్ రావు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో అనుబంధ ఛార్జ్ షీట్ ఫైల్ చేసేందుకు సిట్ ప్రయత్నాలు చేస్తోంది. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అమర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అమర్, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది ఒక కీలక పరిణామం అని చెప్పొచ్చు. ముగ్గురు ఐఏఎస్లతో పాటు ఐపీఎస్ అధికారులు కూడా సిట్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి అమర్? ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే సిట్ అధికారులు ప్రత్యేకంగా ఒకవైపు గతంలో ఉన్నటువంటి సిట్ కాకుండా ప్రత్యేకంగా మరొక సిట్ కూడా ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా గతంలో ముగ్గురు ఐఏఎస్లతో పాటు ఐపీఎస్ అధికారులను విచారించి వారిని సాక్షులుగా విచారించి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. ఇద్దరు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను సిట్ అధికారులు విచారించారు. మాజీ సీఎస్ అయినటువంటి సోమేష్ కుమార్, అయితే శాంతి కుమార్ గతంలో విచారించిన సిట్ అధికారులు, జీఏడీ మాజీ పొలిటికల్ సెక్రటరీ అయినటువంటి రఘునందన్ కూడా సిట్ అధికారుల బృందం విచారించింది. మాజీ ఇంటెలిజెన్స్ అయినటువంటి నవీన్ చంద్రన్ కూడా విచారించి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. అయితే ఎస్ఐబి ఓఎస్డీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నియామకం సంబంధించి ఐఏఎస్ లను ఎవరు ప్రమోట్ చేస్తే ఐఏఎస్ అధికారులు ప్రభాకర్ రావును నియమించారన్న అంశానికి సంబంధించి సిట్ అధికారులు ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ నంబర్లకు సంబంధించి వ్యవహారంలో జీఏడీ మాజీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ కూడా ప్రశ్నించారు. అయితే ఈ ఫోన్ నెంబర్లు కంపెనీ చేయకుండా ఎలా ట్యాంపరింగ్ చేస్తారు, ఎందుకంటే మావోయిస్టుల వ్యవహారం పైన దృష్టి పెట్టి ఇటు రివ్యూ కమిటీకి ఈ నెంబర్లకు సంబంధించి తప్పు నెంబర్లు ఇవ్వడం, ఇలా చాలా అనుమానాలు తాగుతున్నాయి. కాబట్టి ఈ నెంబర్లు ఇవ్వడంలో ఎవరి పాత్ర ఎంత మేరకు ఉంది, ఇలా చాలా అంశాలకు సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను సిట్ బృందం విచారించింది. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి ఈ ముగ్గురు ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించి విచారించడం, వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. నవీన్ చంద్రను ఇటు ప్రభాకర్ రావును ఎదురించి ఎదురుగా కూర్చోబెట్టి కన్ఫెషన్ రికార్డు చేసిన పరిస్థితి నేపథ్యంలో అసలు ఇద్దరి పాత్ర ఎంత మేరకు ఉంది, ఉన్నతాధికారులు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ పాల్పడిన అంశాన్ని ప్రభాకర్ రావు గతంలో విచారణ సమయంలో చెప్పిన నేపథ్యంలో నవీన్ చంద్ర విచారణ స్టేట్మెంట్ కి సంబంధించి కీలకంగా మారనుంది. నవీన్ చంద్ర ఏమేమి స్టేట్మెంట్ ఇచ్చారనేది ప్రస్తుతం రాజకీయ పరంగా ఉత్కంఠ నెలకొంది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, చాలా మంది ప్రజాప్రతినిధుల ఫోన్ కూడా ప్రభాకర్ రావు ఫోన్ ట్యాప్ చేయించారు. ప్రభాకర్ రావు ఇచ్చిన నెంబర్ ను యథావిధిగా హోంశాఖకు పంపి ఆ తర్వాత ఈ మాజీ ఐపీఎస్లు కూడా వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపారు. ప్రభాకర్ రావును ఓఎస్డీగా నియామకం సంబంధించి చాలా ప్రశ్నలు కూడా సీట్ అందించడం తెలుస్తుంది. వారి కాబట్టినట్టుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ ప్రముఖుల కొంతమంది పేర్లను కూడా ప్రస్తావిస్తూ సిట్ అధికారులు ప్రశ్నావర్షం గుర్తించారు. ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. మరికొద్ది రోజుల్లోనే అరెస్ట్ కూడా రాజకీయ ప్రముఖులు ఉండే అవకాశం అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ అమర్.